రాజ్యసభ ఆమోదం కోసం సుదీర్ఘంగా వేచి చూస్తున్న వస్తు సేవల పన్ను బిల్లును వచ్చే వారం సభలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యసభలో వచ్చే వారం చేపట్టాల్సిన విషయాల జాబితాను ప్రకటించిన పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జీఎస్టీ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఆగస్టు 1న ప్రారంభమయ్యే వారంలో 122వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నట్టు నఖ్వీ చెప్పారు. మంగళవారం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్టీ అమలుతో ఉత్పత్తి రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు అంతర్రాష్ట్ర వస్తు వాణిజ్యంపై 1% అదనపు పన్ను విధింపునకు వీలు కల్పించే నిబంధనను బిల్లు నుంచి ఇటీవల మంత్రివర్గం తొలగించింది. జీఎస్టీపై కాంగ్రెస్ చేస్తున్న 3 డిమాండ్లలో అదనపు పన్ను నిబంధన తొలగింపు ఒకటి. రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపుల తర్వాత అదనపు పన్ను నిబంధనను తొలగించిన కేంద్రం కాంగ్రెస్ సహకారం పొందే దిశగా కీలక అడుగు వేసింది. ఈ క్రమంలోనే వచ్చే వారం రాజ్యసభలో బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.